హాయ్ హలో నమస్తే భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ పున్నపూర్ న్యూ ఆఫీస్పేట్ హైదరాబాద్. తను జనగాం నుంచి వచ్చిందండి. తను వచ్చి దగ్గర 2.5 మంత్ అవుతుంది. తను ఆల్రెడీ ఒక 5 ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తుంది. ఇక్కడ ఇంట్లో చేస్తుంది. ఇప్పుడు ప్రొఫెషన్ నేర్చుకుందామని వచ్చింది. కానీ ఇప్పుడు చాలా సక్సెస్ అయ్యింది. బ్లౌజ్ అన్నీ అయిపోయినాయి. ఫ్రాక్స్కి వచ్చిందండి. ఫ్రాక్స్ మొత్తం తనే డిజైన్ చేసింది. మొత్తము మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ మేమైతే స్టిచ్ అసలు చేయము. స్టిచ్ ఏం చేయం కదా, అస్సలు స్టిచ్ మొత్తం వీళ్ళే చేస్తారు. ఈ ఫినిషింగ్ కానీ ఏదే కానీ ప్రతి ఒక్కటి వీళ్ళే చేస్తారు. హ్యాండ్ కూడా చాలా బాగా ఇచ్చింది చూడండి. హ్యాండ్ చాలా బాగా వచ్చింది చూడండి. ఇది హ్యాండ్ ఈ లేస్తో కూడా ప్రతి ఒక్కరితో ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కుట్టించే కేబుల్కి వచ్చిందా? ఇప్పుడు ధైర్యం అయితే వచ్చింది కదా. ఫస్ట్ బ్లౌజెస్ అప్పుడు ఏంటంటే భయం ఉంటుంది. ఫస్ట్ బ్లౌజెస్ అప్పుడు అంతేనా, బ్లౌజ్ అప్పుడు చాలా భయం ఉంటుంది. వస్తుందో ఒక భయం ఉంటుంది. బ్లౌజెస్ అయిపోయినాక డ్రెస్ వచ్చే వరకు ఏమైందంటే అవగాహన ఎక్కువ వచ్చేస్తుంది. అంతేనా, ఐడియాస్ కూడా వస్తాయి. ఇక నేను చెప్పింది కాక వీళ్ళు సొంత కూడా చాలా కుట్టుకుంటారు. ఆ ఐడియాస్ కూడా నన్ను అడుగుతారు, మేడం ఇట్లా కుట్టొచ్చా అంటే ఓకే, మీకు వచ్చిన వాళ్ళకి వచ్చిన విషయం వాళ్ళకి అర్థం కాదు అంటే ఇలా దిగిళ్ళు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇది కుట్టమని ఇదేం క్లాస్ అంటే ఏముంది, ఏమైనా క్లాస్ ఉందా? ఇది క్లాస్ ఏం లేదు. చూడండి ఈ ప్యాటర్న్ ఏదో ఈ షేప్ ఈడ పెట్టుకోవచ్చు, ఎక్కడనే పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా కట్ చేసుకుని 2 పీసెస్ లెక్క ఈ ప్యాటర్న్ అనేది. దీన్ని వినోద అండి, ఆర్మూర్ నుంచి వచ్చింది. యాక్చువల్గా తను వచ్చి 6 మంత్స్ అవుతుంది కానీ 6 మంత్స్ దగ్గర లేదు. వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి అప్పుడప్పుడు 1 మంత్ అక్కడ ఉండడము 1 మంత్ ఇక్కడ ఉండడము. తన క్లాసెస్ తనకు ఉన్నాయి. ఎప్పటికైనా గ్రూప్ క్లాసెస్ కాలేదు కాబట్టి మాకు అంత పాసిబుల్ అయింది. అంతేనా, వద్దలో వచ్చి ఒక రోజు వచ్చి తెల్లారి వాళ్ళ బాబాకి హెల్త్ టక్కున వెళ్ళిపోయింది. మళ్ళీ 1 మంత్కి వచ్చింది. కానీ 6 మంత్స్ అయిపోయింది. మాక్సిమం 6 మంత్స్ కానీ ఉండే రోజులు మాత్రం 60 డేసే. అంతేనా, 60 or 70 డేస్, అంతకంటే ఎక్కువ ఉండదు. మార్నింగ్ ఇంకొక 10 డేస్ ఎక్స్ట్రా ఉంటుందేమో. అంటే దాని ప్యాటర్న్స్ అనుకోని ప్యాటర్న్స్ మాత్రం బాగుంటుంది. ఇది ఫ్రాక్స్ అండి, 4 ఫోల్స్ లేస్ ఫ్రాక్ అండి. ఇది కింద ఫ్రిల్స్ ఇచ్చిందండి. ఇది ప్లేన్ ఇచ్చి కోటు, ఇది కోట్ మోడల్. ఇది వేసుకున్న ఫోటో చాలా బాగుంది. ఇట్లా కోట్ ఇట్లా వస్తుంది. ఇది మొత్తం ఎవరు కుట్టి లింక్ కుట్టినావు, నువ్వు కుట్టినావా? కటింగ్ విత్ మొత్తం ఆల్మోస్ట్ క్లాస్ అన్ని అయిపోయిందండి. లాస్ట్కి వచ్చింది ఇంకా జస్ట్ 15 డేస్, ఇంకా 10 డేస్ 15 డేస్ ఉంది. అంతకు లేదు. ఇప్పుడు అన్ని క్లాస్ అయిపోయినా ఓన్లీ ప్యాటర్న్స్ కోసం, దాని అవగాహన కోసం నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు క్లాసుకు దానికి ఏమి ఇవ్వట్లేదు, ఇక్కడ క్లాసెస్ అయిపోయినాయి. మన ఐడియా ఉంటే చెప్తున్నాం మేము. ఇది ప్యాంట్లో షరారా ప్యాంట్ అనేది. ఈ కుట్టు ఈ ఐరన్ కానీ ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. దీనికంటే స్పెషల్ క్లాస్ ఏముండదు. ప్యాంట్ అంటే ఇది ఒక ప్యాటర్న్ అంతేనా, దీనికంటే స్పెషల్ ప్యాంట్ ఏముండదు. అట్లా స్పెషల్ ప్యాంట్ అంటే ఒక 100 రకాల ప్యాంట్లే ఉంటాయి. దీనికి టాప్ ఏదన్నా వేసుకోవచ్చు. టీ షర్ట్ వేసుకోవచ్చు, ఇట్లా పెప్లైన్ టాప్ వేసుకోవచ్చు, జీన్స్ మీద వేసుకో, ప్రతి ఒక్కరి మీద వేసుకోవచ్చు. దీనికన్నా స్పెషల్ క్లాస్ ఉంది ఏమన్నా? మేము జస్ట్ బాడీ ఒకటి చెప్పేసి కింద ఫ్రాక్ చెప్తాం అంతే. కానీ ఈ ప్యాటర్న్స్ మొత్తం వాళ్ళ ఇది హైట్ తక్కువ పెట్టుకోవచ్చు, ఎక్కువ పెట్టుకోవచ్చు. ఇది ఎట్లా ఏం చెప్పాం. దీనికంటే స్పెషల్ క్లాస్ ఏముండదు. కానీ వాళ్ళు మేము ఓరగా చెప్పేస్తే ఓకే అర్థమైంది, వాళ్ళే కుట్టేస్తారు. అంటే హైట్ లెంత్ ప్రకారం మేము చెప్పేస్తాం. ఇట్లా కావాలంటే ఓకే కుట్టేస్తారు వాళ్ళు. చిన్న బాబు జిప్పుడు ఇచ్చింది చూడండి. ఎన్ని బాబు బేబీ ఇది? 1.5 ఇయర్. ఇగో ఈ షేప్ ఇచ్చింది. దీని వెనుక జిప్ కూడా ఇచ్చింది. చాలా బాగుంది. అసలు నేను చూడడం కూడా చూడలేదు. ఇక్కడ ఉంటాను కానీ నాకు అసలు టైం ఉండదు, చూడట్లేదు. కానీ చాలా బాగుంది. జస్ట్ మేము అవుట్ఫిట్ ఇస్తాం, ఇలా కుట్టుకోండి అని చెప్పి అవుట్ఫిట్ ఇస్తాం తప్పించి ఎక్స్ట్రా టైం. ఇది చూడండి, ఇది వీళ్ళ కుట్టి, ఇది అది బేబీ మదర్కు, ఇది డాటర్. ఇది చూడండి. దీనికంటూ క్లాస్ ఏముండదండి. వీళ్ళకి ఆల్మోస్ట్ డ్రెస్లు వచ్చి సగం డేస్ వచ్చే వరకు వీళ్ళకి అవగాహన వచ్చేస్తే వాళ్ళే కుట్టుకుంటారు. జస్ట్ మాకు స్టార్టింగ్ ఒక 15 డేసే ప్రాబ్లం. వీళ్ళకి ఏది రాను వాళ్ళకు, వచ్చిన వాళ్ళకు డ్రెస్సెస్ ఈజీగా కుట్టుకుంటారండి. ఇది కూడా ఇదేంటి డ్రెస్ సార్? ఇది ఫీడింగ్ టాపా? ఓకే, ఫీడింగ్ టాప్. ఇది దీని క్లాస్ ఉందా ఏమన్నా? ఏముండదు. జస్ట్ ఇక్కడ కట్ చేసి జిప్ అంటే వాళ్ళే వేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవగాహన వస్తే కూడా ఖచ్చితంగా వేసేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఏ ఫ్రాక్ అయినా దేనికైనా ఫీడింగ్ వేసుకోవచ్చు. ఇది ఫ్రాక్ నైరా కట్టి.